ఉన్నట్లుండి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందనుకోండి, చాలా ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోతాయి. దీంతో ఆందోళన చెందాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో అసలు అకౌంట్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుంటే దాన్ని రీయాక్టివేట్ చేయడం చాలా సులభం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కేవైసీ పెండింగ్లో ఉండడం, అనుమానాస్పద లావాదేవీలు, చట్టపరమైన ఆదేశాలు తదితర కారణాల వల్ల బ్యాంకులు ఖాతాలను నిలిపివేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా మీ బ్యాంకు మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ పోర్టల్ను పరిశీలించండి. అందులో మీ ఖాతాను నిలిపివేయడానికి కారణాలను బ్యాంకు పేర్కొంటుంది. ఒకవేళ విషయం స్పష్టంగా తెలియకపోతే బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేయడం లేదా దగ్గరలో ఉన్న బ్యాంకు శాఖను సందర్శించండి. ఖాతా ఎందుకు నిలిచిపోయిందన్న విషయాన్ని బ్యాంకులు విభాగాల వారీగా నమోదు చేస్తాయి. సరైన కారణం తెలుసుకుంటేనే అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం కేవైసీ పత్రాలు సరిగా లేకపోతే అకౌంట్లను బ్యాంకులు నిలిపేస్తాయని పేర్కొంటున్నారు. పాన్, ఆధార్ అనుసంధానం చేయకపోవడం, ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉండడం వంటి వాటి వల్ల ఖాతా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేవైసీ సమస్య ఉంటే ఏ పత్రాలు అవసరమో తెలుసుకుని వాటిని సమర్పిస్తే 2 నుంచి 5 పని దినాల్లో ఖాతా పునరుద్ధరణ జరుగుతుందని అంటున్నారు. మరోవైపు గత లావాదేవీల సరళికి విరుద్ధంగా అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు అకౌంట్లో జమ కావడం, పదే పదే అధిక విలువ గల బదిలీలు జరగడం వంటివి అనుమానాస్పద లావాదేవీలుగా పరిగణించి ఖాతాలను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే స్పందించి నిధుల మూలాన్ని, ఉద్దేశాన్ని స్పష్టంగా బ్యాంకుకు తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సేల్ డీడ్లు, శాలరీ స్లిప్స్, ఇన్వాయిస్లు వంటి ఆధారాలను సమర్పించాలి. ఎందుకంటే బ్యాంకులు మీ లావాదేవీల పట్ల స్పష్టతను కోరుకుంటాయి. కాబట్టి అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదా జాప్యం చేయడం వల్ల అకౌంట్ నిలిపివేత మరింతకాలం కొనసాగవచ్చు. ఇక కోర్టు ఆదేశాలు లేదా ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్, ఆదాయపు పన్ను నోటీస్ కారణంగా అకౌంట్ బ్లాక్ అయితే బ్యాంకు దానంతటదే ఆంక్షలను తొలగించలేదు. ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ను లేదా కొంత మొత్తాన్ని మాత్రమే బ్లాక్ చేశారా అనేది చూడాలి. చాలాసార్లు వివాదాస్పద భాగాన్ని మాత్రమే ఫ్రీజ్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి వచ్చాకే బ్యాంకు మీ అకౌంట్ను యాక్టివేట్ చేస్తుందని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. అయితే చాలా సందర్భాల్లో అకౌంట్ ఫ్రీజ్ కావడం అనేది నిబంధనల్లో భాగమే కానీ శిక్ష కాదని తెలియజేస్తున్నారు. సరైన కారణాన్ని గుర్తించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే ఖాతా వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.